లేఖడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలి ఉండినట్లు చేయనని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమునర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొను. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుగాక. అప్పుడు నీవు మా కన్నిటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడవైన నిన్ను నీ నిజ రూపమును గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలి ఉండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును సేవించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల మీ పాప నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను. నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండదుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకోరు. సర్వేశ్వరుని గొర్రెల